హాయ్ అండి. డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు ఎవరైనా ఉంటారా? మా పిల్లలు ఉన్నారు. బతిమాలిన బాదం పప్పు తింటారేమో కానీ బుజ్జిగించిన జీడిపప్పు మాత్రం తినరు. అందుకే వారి కోసం ఒక బౌల్లోకి 1 కప్పు మైదా, సరిపడా సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 కప్పు పలుకులు వేసుకొని బాగా వేగించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పలుకులు పొట్టది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసి 1 నిమిషం పాటు వేగించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది మరిగిన తర్వాత 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేగించి తర్వాత 1 కప్పు పంచదార కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని నిమిషం అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పలుకులు, జీడిపప్పు, బాదం పప్పు వేసి పొడి చేసుకొని కొబ్బరి మిశ్రమంలో ఈ పొడిని వేసుకొని అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగేలోపు మనం చపాతీని అయితే ఇలా ఒత్తుకోవాలి. అలాగే ప్రతి చపాతీ కూడా ఇలా ఒత్తుకొని లోపల స్టఫింగ్ కోసం మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకొని అంచుల్ని వాటర్తో తడుపుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆయిల్ మరిగిన తర్వాత 4 లేదా 5 వరకు వేసుకొని 2 వైపులా ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకొని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి. ప్రతిదీ కూడా ఇలా రెడీ చేసుకొని వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత అయితే తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి నార్మల్గా కూడా తినచ్చు లేదా పాకం కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి. ఉంటాను. టాటా, బాయ్ బాయ్.